విజయవాడలో అమానుషం మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై యువకుడు ఘాతుకం తినుబండ్రల ఆశ చూపి అసలు ఎందుకు అలా జరిగిందనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కృష్ణా నది తీరాన ఉన్న రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. అభంశుభం తెలియని మానసిక స్థితి సరిగ్గా లేని ఇద్దరు మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్న ఒక కామాంధుడు వారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన పైశాచిక ఆనందం కోసం ఆ బాలికల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆ యువకుడి ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపుతోందన్నమాట. పోలీసుల విచారణలో వెల్లడిన వివరాల ప్రకారం విజయవాడలోని రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఒక మతిస్థిమితం లేని 15 ఏళ్ల బాలిక తన అమ్మమ్మ వద్ద ఉంటుంది. ఆ ఇంటి సమీపంలోనే నివసిస్తున్న మరో బాలికకు కూడా మానసిక స్థితి సరిగ్గా లేదు. సో ఇద్దరు బాలికలు స్నేహంగా ఉంటూ కలిసి తిరుగుతుండేవారు. వీరి పరిస్థితిని గమనించిన అదే ప్రాంతానికి చెందిన నడికుడిటి వెంకట శ్రీనాథ్ 19 ఏళ్ళు అతనికి వారిపై కన్నేశాడు. సో శ్రీనాథ్ నగరంలోని ఒక కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అవుతున్నాడు. నిందితుడు శ్రీనాథ్ ఆ బాలికలకు చాక్లెట్లు, ఇతర తినుబండారాలు మరియు చిన్న చిన్న వస్తువులు ఆశ చూపి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకునేవాడు. కృష్ణానది సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న ఒక పాడుబడిన భవనంలోకి వారిని తీసుకువెళ్ళి అక్కడ పలుమార్లు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సో బాలికలు తమపై జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోని స్థితిలో ఉండటాన్ని అతను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ నెల 15వ తేదీన ఒక బాలిక తీవ్రంగా నీరసించి ఉండటాన్ని ఆమె అమ్మమ్మ గమనించింది. సో అనుమానం వచ్చి వేరే ఊరిలో ఉంటున్న బాలిక తల్లికి సమాచారం అందించింది. దీంతో తన తల్లి 16వ తేదీన విజయవాడకు చేరుకుని తన కుమార్తెను నిలదీసింది. ఆ సమయంలో బాలిక భయంగానే శ్రీనాథ్ అనే యువకుడు తనతో పాటు తన స్నేహితురాలను కూడా ఒక చోటకి తీసుకువెళ్ళి ఇబ్బంది పెడుతున్నాడని వివరించింది. తల్లి స్థానికులు ఆరా తీయగా గత కొన్ని రోజులుగా శ్రీనాథ్ ఆ ఇద్దరు యువ బాలికలను తన బైక్‌పై తీసుకెళ్తున్నాడని కొందరు ధృవీకరించారు. నిందితుడి ఆగడాలు విన్న తల్లి వెంటనే పమ పటమట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిందన్నమాట. చూశారు కదా! ఈ విధంగా అయితే దీంట్లోని విజయవాడలో విషాదాలు ఎక్కువైపోతున్నాయి. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతా ఉన్నాం. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.